I was బేసికల్గా అందరికీ డ్రాయింగ్ వచ్చాయని అందరూ అనుకుంటారు. బేసిక్స్ రూల్స్ తెలియకుండా డ్రాయింగ్ గీసి చాలామంది దాంట్లో షేప్ అవుట్కట్ లేక మిస్టేక్స్ చాలామంది జరుగుతున్నాయి. చిన్నపిల్లడు కూడా డ్రాయింగ్ ఏదో గీస్తే ఆ డ్రాయింగ్ చూసి చాలా బాగుందని అనుకుంటారు. కానీ కనీసం బేసిక్స్ ఫస్ట్ నుంచి నేర్చుకుంటే అది ఫ్యూచర్లో ఆ డ్రాయింగ్ అనేది బేసిక్స్ బట్టి ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ గీయడం అనేది అలవాటు చేసుకుంటాడు. అది ముందు నుంచి నేర్చుకోవాలి. అది ప్రయత్నం కోసం నేను బేసిక్స్ రూల్స్ కోసం ఫస్ట్ నుంచి నేను బేసిక్ రూల్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఫస్ట్ క్లాస్ పెట్టడం జరుగుతుంది. ఓకే, నేను ఇప్పుడు డ్రాయింగ్ గీయడానికి నా బేసిక్ రూల్ వస్తే సర్కిల్. సర్కిల్ అంటే అందరూ సర్కిల్తో గీయడం కాదు, హ్యాండ్తో సర్కిల్ గీయాలి. ఆ హ్యాండ్తో సర్కిల్ గీయాలంటే మనం ఒక 2 days కంపల్సరీగా హ్యాండ్తో సర్కిల్ గీయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలి? హ్యాండ్ మనం మూవ్ చేస్తున్నట్టు డైలీ మూవ్ చేస్తున్నట్టు గీయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మనం మూవ్ చేస్తున్నట్టు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తే సర్కిల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే సర్కిల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం 2 days పర్ఫెక్ట్గా దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప ఎటువంటి యావిగేషన్స్ చూసుకోకూడదు. ఓకే, మనం అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎనీథింగ్ మన హ్యాండ్ ఎంత మూవ్ చేస్తున్నప్పుడు ఫ్రీగా ఎలా వస్తుందో చూసుకోవడం. స్పెరికల్ షేప్ వస్తుందా, సర్కిల్ షేప్ వస్తుందా అనేది 2 types ఆఫ్ సర్కిల్స్ మనకి అవసరమే. ఆల్రెడీ స్పెరికల్ షేప్ అవసరమే, మనకి సర్కిల్ షేప్ అవసరమే. అది హ్యాండ్ ఎంత డిస్టెన్స్ అవుతుందో చూసుకోవాలి. హ్యాండ్ ఎంత డిస్టెన్స్ అవుతుందో చూసుకోవాలి. మనం వేస్ట్ చేస్తున్న ప్రతిసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడ మిస్ అవుతుందో మనం చెక్ చేసుకోవడం. మనం చెక్ చేసుకున్న దాన్ని బట్టి మన సర్కిల్ అనేది ఎక్కడ మిస్ అవుతుందో 2 సార్లు అక్కడ ప్లేస్ చేస్తే పర్ఫెక్ట్ సర్కిల్ అనేది మనకు వస్తుంది. అలా సర్కిల్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ప్లేస్ చేసేది ఏంటంటే లైన్. చాలా మంది లైన్స్ కొట్టమంటే హ్యాండ్తో కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమో హ్యాండ్తో కొట్టకుండా స్కేల్తో కొట్టేవాళ్ళు ఉన్నారు. కొన్ని చూడొచ్చు మన షేడింగ్ విషయంలో హ్యాండ్తో స్కేల్ కొట్టినప్పుడు ఇక్కడ డార్క్ వచ్చి ఎల్లి కొద్దిగా లైట్నెస్ వచ్చేది కూడా అది కూడా అలవాటు చేస్తుంది. ఈ 3 types ఆఫ్ అలవాటు చేసుకుని పెన్సిల్ ఎంత ఫ్రీగా మూవ్ చేస్తే అంత ఫ్రీగా మంచిది. పెన్సిల్ ఎంత ఫ్రీగా మూవ్ చేస్తే అంత మంచిది. పెన్సిల్ మూవ్ చేయడం అనేది ఒక ఆర్ట్. దాన్ని ఆర్టిస్ట్కి ఒక అలవాటు కింద ఉపయోగపడుతుంది. అలవాటు చేసుకునేది బట్టి మనకి హ్యాండ్ అనేది మూమెంట్ జరుగుతుంది. ఓకే, నేను ఈ సర్కిల్ మీదే నేను ఈ బేసిక్ సర్కిల్ చెప్తున్నాను కాబట్టి ఈ సర్కిల్ మీదే నేను బేసిక్ రూల్ అనేది ఒక బొమ్మ గీసి చూపిస్తాను. ఓకే, దానికోసం అని చెప్పేసి నేను పేపర్ తీసుకుంటున్నాను. ఓకే, మీకోసం ఒక పేపర్ తీసుకుంటున్నాను. ఓ సర్కిల్ తీసుకుంటున్నాను నేను సర్కిల్. ఓకే, సర్కిల్ తీసుకుంటున్నాను. ఆ సర్కిల్ వచ్చేసరికి మీకు ఏ బొమ్మ వస్తుందో ఒకసారి చూసుకోండి. ఓకే, చూడండి. మీకే నేను సర్కిల్ గీసినప్పటికి ఎన్ని టైప్స్ ఆఫ్ సర్కిల్ గీస్తే పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చింది చూడండి. అలవాటు చేసుకోండి ఒకసారి. నేను మీకు చూపించడానికి నేను గీసాను అలాగా. అంతేనా? ఇలా గీసిన తర్వాత పర్ఫెక్ట్ సర్కిల్ ఎక్కడ వచ్చిందో ఆ ఒక్క పార్ట్ నుంచి మిగిలిన పార్ట్ అంతా రఫ్ చేశాను. ఒక్క పార్ట్ నుంచి మిగిలిన పార్ట్ అంతా రఫ్ చేశాను. నేను చాలా లైట్నెస్ గీసాను, గమనించారో లేదు. హెవీ డార్క్నెస్ ఏం గీయలేదు, చాలా లైట్నెస్తో గీసాను.
ఓకే. లైనెస్తో గీసాను. ఇప్పుడు నేను దీనికి స్పెరికల్ షేప్ అనేది నేను సెంటర్ పాయింట్ తోటి స్పెరికల్ షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను. స్పెరికల్ షేప్ అనేది నేను డ్రా చేశాను. ఓకే. ఈ స్పెరికల్ షేప్ డ్రా చేసిన తర్వాత అనదర్ సెంటర్ పాయింట్ తోటి సెంటర్ పాయింట్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ డ్రా చేసిన తర్వాత నాకు ఈ సెంటర్ యూజ్ చేసి నేను ఒక స్పెరికల్ అనేది ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాను. ఈ సెంటర్ తోటి స్పెరికల్ అనేది నేను డ్రా చేస్తున్నాను. సెంటర్ డ్రా చేయాలంటే కనీసం ఈ సెంటర్ డ్రా చేస్తున్నామంటే మనకి ఈ బాడీ ఈ సర్కిల్కి టచ్ అవ్వాలి. ఓకే. టచ్ అయిందా లేదా? ఇలా టచ్ చేసిన తర్వాత నేను ఐస్ ఇది ముక్కు డ్రా చేశాను. నేను అది ఏంటో మీకు తెలుస్తుంది. ఈ ఐస్ తోటి ఐస్ డ్రా చేస్తున్నాను దీనికి. ఓకే. ఇలా ఐస్ డ్రా చేశాను. ఓకే. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నాకు కావాల్సిన షేప్లో నేను మార్చుకుంటున్నాను ఒకటి. ఇప్పుడు నేను హైస్ డ్రా చేసిన తర్వాత నాకు ఇది ఒక పార్ట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అది నేను చూసుకోవాలి. దానికోసం అని చెప్పేసి నేను షేప్స్ అన్ని మార్చుకుంటూ వస్తున్నాను. ఓకే. నాకు కావాల్సిన విధంగా నేను మార్చుకుంటున్నాను. మనం తీసుకున్న సెంటర్ ఇది కదా, దీనికి హైబ్రోస్ సెట్ చేసే విధానం ఈ సెంటర్ తోటి నేను బేస్ చేసుకుని దీన్ని ఇలా సెట్ చేసుకుంటాం. ఓకే. మనం చూస్ చేసుకున్న దాంట్లో ఎక్కడెక్కడ పార్ట్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఎక్కడ యూజ్ చేస్తున్నానో ఏది ఎలా యూజ్ చేస్తున్నానో ప్రతి పార్ట్ మనం చూసిన దాంట్లో మనం చెక్ చేసుకున్న దాంట్లో అబ్జర్వ్ చేస్తే మనకి అవుట్లుక్ అనేది పర్ఫెక్ట్గా షేడింగ్ చేయడానికి, పెన్సిల్ షేడింగ్ ఎలా చేయాలనేది క్లారిటీగా రావడానికి మనకు ఛాన్సెస్ దొరుకుతాయి. ఓకే. ఇలా షేడింగ్ ఇలా అవుట్లుక్ అనేది గీసిన తర్వాత మన పర్ఫెక్ట్ అవుట్లుక్ అనేది గీసిన తర్వాత మిగిలిందంతా రఫ్ చేసి మనం పేస్ట్ చేయాలి. అలా షేడింగ్ గీసి బార్డర్స్ అన్ని నీట్గా గీసి మిగిలి అన్ని రఫ్ చేస్తాను. ఇప్పుడు రఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బార్డర్ అంతా వచ్చింది. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది
బొమ్మ అనేది మిక్కీ మౌస్ బొమ్మ అని, మిక్కీ మౌస్ ఫేస్ కట్ అని తెలిసిపోతుంది. కానీ ఇంకా నేను షేడింగ్ అనేది ఇవ్వలేదు. చూడండి, షేడింగ్ అనేది ఇచ్చినప్పుడు మనం ఎంత షేడింగ్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ అవుట్లుక్ అనేది రాదు. దానికోసం మనం ప్రయత్నం చేయాలనేది, దానికోసం చెప్పేసి చిన్న రఫ్ పేపర్, ఒక పేపర్ తీసుకోవాలి. ప్యూర్ రఫ్ పేపర్ కాదు, మనకి వేస్ట్ పేపర్, రఫ్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ తీసుకోవాలి. అంతేగాని ప్యూర్ పేపర్ తీసుకుంటారు చాలా మంది. ప్యూర్ పేపర్ మీద మనకి హెవీ థిక్నెస్ ఉండడం వల్ల పేపర్ అనేది షేడింగ్ అనేది రాకుండా ఉండడానికి ఇబ్బంది పట్టిస్తుంది. ఇది ఎంత రఫ్ చేస్తుంది అంటే నైస్నెస్, షైనింగ్ అనేది అలా ఆ షేడింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఆ షేడింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సిన షేడింగ్ ఎక్కడెక్కడ కావాలనేది నేను ఈజీగానే షేడ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. పెన్సిల్ మూమెంట్ ఫ్రీనెస్గా వదిలితే అంత ఫ్రీగా అనేది మూవ్ అవుతుంది. అంతేగాని పెన్సిల్ నొక్కి పెట్టేసి ఇస్తే మాత్రం ఆ షేడింగ్ అనేది మన గీత ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. ఆ లైన్నెస్ అనేది మనకి పేపర్ మీద అలా గీత కింద కనిపిస్తూనే ఉంటుంది. అది ఫ్రీగా వదులుతుంటూ మనం మూవ్ చేస్తే ఆ పేపర్ అనేది ఎంత షైనింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎక్కడ డార్క్నెస్ కావాలి, ఎక్కడ లైట్నెస్ కావాలి అనేది మనకి షైనింగ్ బట్టి తెలిసిపోద్ది. దాన్ని బట్టి మనకు తెలుసు అవుట్లుక్ ఎలా గీయాలనేది. ఆ కన్నా ఫుల్ ఇమేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. అసలు షేడింగ్ ఎలా ఇచ్చాను, అసలు ఏంటి, అసలు మీకు ఇమేజ్ ఫైల్ అనేది కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం చూడండి ఒకసారి. నేను ఇది గీసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ప్రతిదీ సర్కిల్ మీద చేయడం ఏంటి అనేది, ప్రతి డయాగ్రాము మనకి పర్ఫెక్ట్ డయాగ్రామ్ వచ్చేదాకా నేను ప్రతిదీ ప్రాక్టీస్ చేయిస్తాను. మీ చేత పర్ఫెక్ట్ డయాగ్రామ్ వచ్చేదాకా నేను ప్రాక్టీస్ చేయిస్తాను. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే, మనం డైలీ ప్రాక్టీస్ చేస్తేనే ఒక ఆర్ట్ అనేది బయటకు వస్తుంది. అంతేగాని మనం ఏదో ఒక 5 నిమిషాలు బొమ్మ గీయమన్నారు కదా అని చెప్పేసి గీస్తే మాత్రం అది షైనింగ్ అనేది ఆ క్షణంలో వచ్చిన డ్రాయింగ్కి, తర్వాత వచ్చిన డ్రాయింగ్కి పర్ఫెక్షన్ ఉండదు. చేయగా షైనింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే, ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీకు
బొమ్మ ఏంటి తెలిసింది కదా, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. మీకు దీనికోసం అని చెప్పేసి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను, అసలు ఏంటి సంగతి చెప్తాను చూపిస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.